అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ చైతన్య. ఇవాళ నేను మీకు ఒక చిన్న సమస్య గురించి చెప్తామని వచ్చాను నేను. అదేంటంటే మన శరీరంలో వచ్చే చిన్న కణితి. అది సర్వసాధారణంగా చాలామందిలో వస్తుంటుంది. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఎవరిలో అయినా కూడా వస్తుంది. కానీ మరీ చిన్నపిల్లలు అయితే రాదు. ఆ కణితి పేరు మెడికల్ టెర్మినాలజీలో సేబేసియస్ సిస్ట్ అంటారు. అది మామూలుగా సర్వసాధారణంగా బాడీ పైన, శరీరం పైన ఎక్కడైనా వచ్చే కణితి. ఆ కణితి గురించే నేను ఎందుకు చెప్పాలని చెప్పి మీకు అనుకుంటున్నాను అంటే, ఈ మధ్య ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు నేను. ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చాడు. ఏంటంటే మీ ప్రాబ్లం ఏంటి అని అడిగాను నేను. అయితే అతను, సార్ నాకు ఒక చిన్న కణితిలాగా వచ్చింది అని ఇలా చెస్ట్ ఇలా తీసి నాకు చూపించాడు. అతనికి 25 నుండి 30 సంవత్సరాల లోపల ఉంటాయి. సరే, చెప్పండి మీ డౌట్ ఏంటి అని అడిగాను నేను. సార్ నాకు వారం రోజుల నుండి నిద్ర లేదు, టెన్షను, యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నాయి నాకు, ఎందుకు అని అడిగాను నేను. ఈ ఫోటో తీసి గూగుల్ లెన్స్లో పెట్టాను నేను. గూగుల్ సెర్చ్ చేశాను, యూట్యూబ్లో చూశాను నేను. దీనికి రకరకాల పేర్లు రకరకాలుగా చెప్తున్నారు. కొంతమంది క్యాన్సర్ అని చెప్తున్నారు, మా ఫ్రెండ్స్, మా బంధువులు. అసలు ఇదేంటో తెలియక సతమతమైపోయి నేను చాలా మనోవేదనకు గురైపోయి చివరికి మీ దగ్గరికి వచ్చాను నేను. మీ పేరు ఎవరో చెప్తే మీ దగ్గరికి నేను వచ్చాను, తెలుసుకుందాం దీని గురించి అని నాకు చెప్పాడు. సరే, ఓకే. నేను చూశాను. చూస్తే అది ఒక చిన్న మామూలుగా వచ్చి ఒక సిస్ట్, సేబేసియస్ సిస్ట్ అంటారు దాన్ని. సేబేసియస్ సిస్ట్ మెడికల్ టెర్మినాలజీలో. ఇప్పుడు ఈ సిస్ట్ గురించి మీరు యూట్యూబ్స్లో చూసారంటే చాలామంది డాక్టర్స్ మన ఇండియాలో, కొంతమంది ఇంగ్లీష్లో, కొంతమంది హిందీలో, కొంతమంది తెలుగు చాలామంది చెప్పారు. కానీ వీళ్ళు చెప్పని కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే పేషెంట్కి వచ్చే అనుమానాల గురించి, డౌట్స్ గురించి వీళ్ళు చెప్పటం లేదు. అవి ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆపరేషన్ చేయాలా, మందులు వాడాలని వివరంగా బాగా చెప్తున్నారు. నేను కూడా చూశాను నేను. కానీ పేషెంట్స్కి వచ్చే అనుమానాల గురించి ఎవ్వరూ చెప్పటం లేదు. పేషెంట్స్కి వచ్చే 5 రకాల అనుమానాల గురించి నేను చెప్తాను ఇప్పుడు మీకు నేను. నంబర్ 1, సార్ ఇదేమన్నా ప్రమాదకరమా? నంబర్ 2, ఇదేమన్నా ప్రాణాంతకమా? నంబర్ 3, ఇదేమన్నా క్యాన్సరా? నంబర్ 4, సార్ దీనికి ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలా? నంబర్ 5, చేసిన తర్వాత మళ్ళీ వస్తుందా? నంబర్ 6, ఆరోది కూడా చెప్తున్నా మీకు నేను, ఇంకో చోట ఎక్కడన్నా వస్తుందా? నంబర్ 7 కూడా చెప్తాను మీకు నేను. ఇదేమన్నా ప్రాణాంతకమైనదా? దీనివల్ల వేరే జబ్బులు వస్తాయా? లేకపోతే వేరే జబ్బులకు దీనికి రిలేటెడ్గా ఉందా? ఇలాంటివన్నీ అనుమానాలు వస్తాయి. ఇవన్నీ చెప్పడం లేదు ఏ డాక్టర్స్ కూడా. ఎక్కడ కూడా యూట్యూబ్ ఛానల్ చూస్తాను, ఎవరు చెప్పడం లేదు. నేను మీకు ఇవాళ చెప్తాను నేను. ఫస్ట్ ఏంటంటే, ఈ కణితి అంటే మీరు తెలుసుకోవాలి, ఎక్కడ వస్తుందో మీరు తెలుసుకోవాలి. నంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే ఈ కణితి అనేది ఎక్కడైనా రావచ్చు. అంటే చెస్ట్ మీద, ఎక్కువగా బ్యాక్ మీద నేను చూశాను. బ్యాక్, వీప్ మీద, సంకల్లో వస్తాయి, గజ్జల్లో వస్తాయి, ఫేస్ మీద కూడా వస్తాయి, చెవి ముందు వెనక భాగము చాలా చోట్ల వస్తాయి. నేను చాలా చూశాను నేను. ఇంత సైజు నుండి ఇంత సైజు దాకా నేను చూశాను, ఆపరేషన్ కూడా చేశాను నేను. ఇది ఏంటంటే, ఇది మనకు హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ పక్కన చిన్న గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి లోపల నుండి ఒక వ్యాక్స్ లాంటి మెటీరియల్ ఇలా సెక్రీట్ అవుతుంటుంది. అది న్యాచురల్ మాయిశ్చరైజర్. అది యాక్చువల్గా మన చర్మాన్ని పొడిగా లేకుండా ఎప్పుడు సాఫ్ట్గా ఉంచుతుంది. అది చాలా మంచిది యాక్చువల్గా. అది స్వెట్ లాగానే, ఇప్పుడు మనకు స్వెట్ పడుతుంది లాగా, అలాగే అది కూడా ఒక అట్లాంటిది అనమాట. సో అప్పుడప్పుడు డస్ట్ అనేది ఏర్పడిన తర్వాత చర్మం మీద అది అలా ఆ రంధ్రంలోకి వెళ్ళిపోయి, ఆ రంధ్రం పూడిపోయి అందులో ఉన్న మెటీరియల్ బయటికి రాలేక అందులో పేరుకుపోయి కొంతకాలం, కొన్ని సంవత్సరాలు కొంతమందికి అలా ఉబ్బుతుంది. అది ఉబ్బి ఒక కణితిలాగా తయారవుతుంది. అది అంతే, అంతకన్నా ఏమీ లేదు. చాలా సింపుల్ అది. కానీ అది ఉండడం వల్ల కొంతమందికి మొహం మీద వచ్చిందనుకోండి, చూడంగానే ఏదో డిస్ఫిగర్మెంట్ అనుకుంటారు. వామ్మ ఏంటి కణితి,
చేతి మీద వచ్చినా, మొహం మీద వచ్చినా, ఎక్కడ వచ్చినా డిస్ఫిగర్మెంట్ నెంబర్ 1 అది. చూస్తే వామ్మో ఏంటి అని అడుగుతారు అందరూ. బాడీ పైన కూడా ఎక్కడ అంటే మన చిన్న మచ్చ కనిపిస్తేనే మనకు అస్సలు టెన్షన్ వచ్చేస్తుంది మనకు. అలాంటి కనిపిస్తుంటే మనం ఊరుకుంటామా చెప్పండి? దాని గురించి పూర్తిగా వివరం తెలుసుకోవాలి, ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మనం ఉంటాం. సో అలాగా మొదలెడతాం. ఇక చాలామంది గూగుల్ అని, యూట్యూబ్ అని రకరకాలుగా సెర్చ్ చేసేసి రకరకాల ఒపీనియన్స్ తీసుకొని ఫ్రెండ్స్కి చెప్పి, బంధువులు చెప్పి, వాళ్ళు రభస కింద చేసేసి పిచ్చెక్కించేస్తాం మనం చేసేది అదే. సో నేను చెప్పాను కదా, చాలా సింపుల్ అని చెప్పేసింది. ఇంకోటి ఏంటంటే ఇది ప్రమాదకరం కాదు. ఇది స్లోగా బఠానీ గింజలాగా ఉంటుంది, ముందు స్లోగా పెరుగుతుంది. ఇది ప్రాణం తీసే కణితి కాదు. క్యాన్సర్ గడ్డ అయితే అంతకన్నా కాదు. 4వది ఏంటంటే, సార్ దీనికి వెంటనే ఆపరేషన్ ఏమైనా చేయించుకోవాలని అడుగుతారు అందరూ. వెంటనే ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం టైం తీసుకొని నిదానంగా 1 గంట సమయం తీసుకొని హాస్పిటల్కి వచ్చి చిన్న స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని, రక్త పరీక్ష చేయించుకొని, దానికి చిన్న ప్రొసీజర్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. దీనికి విపరీతమైన స్కాన్స్ అన్ని టెస్ట్లు ఏమీ చేయక్కర్లేదు. సింపుల్గా దీనికి ట్రీట్మెంట్ చేయొచ్చు. ప్రమాదం కాదు. క్యాన్సర్ అంటే అంతకన్నా కాదు. తర్వాత ఇది చేస్తే మళ్ళీ మళ్ళీ వస్తుందా అంటే, దానికి ఒక పొరలాగా ఒకటి ఉంటుంది, కవచంలాగా, సంచిలాగా ఉంటుంది. అందులో మెటీరియల్ ఉంటుందన్నమాట. దాన్ని యాజ్ ఏ హోల్ తీసేయాలి ఆపరేషన్ చేసి, అప్పుడు రాదు. కొంచెం మిగిల్చినా మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే, కొంతమందికి ఏం చేస్తారంటే, కణితి కదా ఉంటే ఏం కాదులే అని అలా ఉంచేస్తారు దాన్ని. అది పెరిగి పెద్ద, అందులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి లావ్ అయిపోయి బాగా నొప్పిలాగా చేసి బర్స్ట్ అయిపోయి, అందులో ఆ మెటీరియల్ బయటికి వచ్చి ఫౌల్ స్మెల్లింగ్ వచ్చి చీమ్లాగా వచ్చి, అలా కొంతమంది వెయిట్ చేసి వస్తున్నారు. కొంతమంది పేషెంట్లు మా దగ్గరికి. మేము అలా అంతవరకు వెయిట్ చేయొద్దని చెప్తాం పేషెంట్లకు. వెయిట్ చేయొద్దని నా దగ్గరికి ఒక్క పేషెంట్ వచ్చినప్పుడు నేను చెప్పగలను. నేను ప్రజలందరికీ నేను చెప్పాలంటే ఎలా చెప్తాను? నేను చెప్పలేనుగా నేను. సో అందుకనే మీకు నేను చెప్తున్నాను. అది ఒక కణితిలాగా మామూలుగా ఉన్నప్పుడే వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి 1 గంట సమయం చూసుకొని చేయించుకొని వెళ్ళండి. అది పెరిగి పెద్దదయ్యి చీమ్ పట్టి అంతవరకు వెయిట్ చేయొద్దు. ఆ టైంకి జ్వరం వచ్చి నొప్పి చేసి మీరు పని చేసుకుంటారే, మీ పని ఎంత అంతరాయం మీకు. కొంతమంది డాక్టర్స్ ఉంటారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, కొంతమంది సైంటిస్టులు ఉంటారు, ఎంతో పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు బిజినెస్లు చేస్తుంటారు, చాలా గొప్పగా స్థాయిలో కొంతమంది ఉంటారు. ఇట్లాంటి చిన్న కణితి వచ్చి మీ పనిని ఇబ్బందికరంగా చేసినప్పుడు మీ ఎంత ఇబ్బందిగా ఉంటుంది. చాలా టైం వేస్ట్ అవుతుంది, చాలా మనీ వేస్ట్ ఉంటుంది, అందరికీ ఇబ్బంది. ఒక ఎండి అని అతను ఈ చిన్న కణితి వచ్చి ఇన్ఫెక్ట్ అయ్యి చీమ్ గారి ఆయన హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకొని టైం వేస్ట్ చేస్తే ఎంత పని ఇబ్బంది వస్తుంది చూడండి. దీని గురించి అవగాహన లేకనే కదా. ఇలాంటివన్నీ వద్దు. దీని గురించి నేను ఇవాళ చెప్తున్నాను. కొంచెం సమయం కేటాయించండి. ఇలాంటి కణితులు కనిపించినప్పుడు 1 గంట కేటాయించి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళండి, సరిపోతుంది. యూ కెన్ అవాయిడ్ సో మెనీ కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు మీరు. ఇంత సింపుల్ ఇది. తర్వాత దీనికి ట్రీట్మెంటు సింపుల్గా ఉంటుందా, కాంప్లికేటెడ్గా ఉంటుందా అనేది మీకు నేను చెప్తాను. ఇంతవరకు నేను ఆ కణితి ఎలా వస్తుంది, ఎక్కడెక్కడ వస్తుంది, ప్రమాదమా కాదని చెప్పాను మీకు. దీనికి ఏం చేయాలో నేను చెప్తాను మీకు. సింపుల్గా చిన్న స్క్రీన్ టెస్ట్ చేసి, బ్లడ్ టెస్ట్ చేసి, చిన్నగా అక్కడ మత్తిచ్చి చిన్న ఇన్సిజన్తో పూర్తిగా రిమూవ్ చేసి కుట్లు వేసి ఇంటికి పంపేస్తాం. అంతే ట్రీట్మెంట్. ఇంకా అంతకన్నా ఏ ట్రీట్మెంట్ లేదు. ట్యాబ్లెట్స్తో ఇది నయం కాదు, ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. కొంతమంది ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలో తెలియక ఆపరేషన్ చేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు ట్యాబ్లెట్సే రాస్తారు కదా. అలా ట్యాబ్లెట్స్ వాడుకుంటూ
వాడుకుంటూ అలా డిలే చేసేసి దానికి చీమ్ పట్టి మళ్ళీ ఇబ్బందికరంగా తయారయ్యే స్టేజ్కి వెళ్ళిపోతారండి చాలామంది. అలాంటివి ఏమి వద్దు. ఈ వీడియో చూడండి, దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. సరైన సమయం చూసుకొని, ఒక గంట సమయం చూసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిన్న టెస్ట్ చేసుకొని ఆపరేషన్ చేయించుకొని దీని గురించి పూర్తిగా వైద్యం చేసుకొని వెళ్ళండి. మీకు ఏ సమయం వృధా కాదు, మనీ ఎక్స్పెండిచర్ కాదు, హ్యాపీగా ఉంటారు. మీకు చిన్న స్టోరీ నేను చెప్పాను కదా, ఒక అబ్బాయి ఎలా సఫర్ అయ్యాడు అని చెప్పేసి. సోషల్ మీడియాలో మెడికల్ నాలెడ్జ్ గురించి ఎంత తక్కువగా సెర్చ్ చేసి తెలుసుకోవాలనే ప్రయత్నం చేశారనుకోండి, ఎక్కువగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయొద్దండి దయచేసి. ఫోటోలు తీసి గూగుల్ లెన్స్లో పెట్టి సెర్చ్ చేయొద్దండి, చాలా ప్రమాదం. చాలా మెంటల్ టెన్షన్, రకరకాల డయాగ్నోసిస్లు, రకరకాల సమస్యలు వీటి వల్ల. సో ఇవాళ మీకు నేను ఈ చిన్న కణితి గురించి మీకు ఎంతో కొంత ఒక సమాచారాన్ని మీకు ఇచ్చాను. మీకు అర్థమయ్యే విధంగా ఒక కామన్ లాంగ్వేజ్లో, ఒక కామన్ పర్సన్ మాట్లాడుకునే ఒక లాంగ్వేజ్లో మీకు నేను చెప్పేది నేను అనుకుంటున్నాను. మీకు కానీ సరిపడే సమాచారం మీకు అందింది అనిపించింది అనుకోండి, ఈ వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి. మీరు చూస్తూ ఉండొచ్చు. ఇంకా చర్మంలో, బాడీ పైన ఇంకా చాలా రకరకాల కణుతులు వస్తుంటాయి. వాటన్నిటి గురించి వివరంగా నేను చెప్తాను మీకు. నేను ఈరోజు ఈ ఒక్కదాని గురించి మీకు నేను చెప్పాను. ఎందుకంటే ఎక్కువ అన్నిటి గురించి చెప్తే మీకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏ ఉపయోగం ఉండదు. అందుకని ఒక్కదాని గురించి మీకు నేను చెప్పాను ఈరోజు. అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో మీ డాక్టర్ చైతన్య. నమస్తే.